హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి G4S కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మహిళా సూపర్వైజర్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉందన్నమాట. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 25 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. అతిదారు ద్వారా ప్రమోట్ చేయబడింది. సో లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది నిర్వహించబడుతుంది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్రొఫైల్ అనేది మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేటెడ్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఉద్యోగం పరిచయం వచ్చేసరికి ఉద్యోగ శీర్షిక లేడీ సెక్యూరిటీ సూపర్వైజర్ అనమాట. విభాగం వచ్చేసరికి ఆపరేషన్స్, అలాగే మ్యాండ్ రాటింగ్ అనమాట. సో నివేదికలు వచ్చేసరికి సైట్ ఇన్ఛార్జ్ లేదా అసైన్మెంట్ మేనేజర్ అనమాట. ఏరియా ఆఫీసర్గా కూడా మీరు చేయొచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీ. సో కంపెనీ వచ్చేసరికి G4S సెక్యూర్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో ఉంటుందన్నమాట. ఉద్యోగం సారాంశం వచ్చేసరికి నియమించబడిన సైట్లో సెక్యూరిటీ గార్డులు రోజువారీ విస్తరణ, క్రమశిక్షణ మరియు పనితీరును పర్యవేక్షించడానికి సెక్యూరిటీ సూపర్వైజర్ బాధ్యత వహిస్తాడు. సైట్ నిర్దిష్ట భద్రతా సూచనలు అమలు చేయడము, అలాగే షిఫ్ట్ రోస్టర్లను నిర్వహించడము, అలాగే విధుల్లో ఉన్న గార్డులను పర్యవేక్షించడము మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి క్లయింట్ మరియు కంపెనీ విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడము ఇందులో ఉన్నాయన్నమాట. కీలక బాధ్యతలు చూసుకుంటే మనకి పర్యవేక్షణ మరియు బృంద నిర్వహణ అనేది ఉంటుంది. అలాగే కేటాయించిన స్థలంలో భద్రతా గార్డులు బృందానికి నాయకత్వం వహించే విధంగా మరియు పర్యవేక్షించే విధంగా చూసుకోవాలన్నమాట. విధులను కేటాయించడము, అలాగే షిఫ్ట్ షెడ్యూల్ను సిద్ధం చేయడము మరియు సమయపాలన మరియు గార్డులు ఉనికిని నిర్ధారించడం అనేది మీకు అవసరము. అలాగే ప్రతి షిఫ్ట్కు ముందు రోలు, కాల్ లేదా పర్ డే యూనిఫామ్ తనిఖీ మరియు బ్రీఫింగ్ నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. కార్యాచరణ విధులు అనమాట. పోస్ట్ ఆర్డర్లు మరియు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు SOPలను అమలును నిర్ధారించే విధంగా ఉండాలి. షిఫ్ట్ల సమయంలో గార్డులను పర్యవేక్షించండి. డ్యూటీ పోస్టుల వద్ద అప్రమత్తత ఉనికి మరియు సరైన ప్రవర్తనను నిర్ధారించుకోవాలి. అలాగే సైట్ ఇన్ఛార్జ్ లేదా క్లయింట్ ప్రతినిధులతో సన్నిహితంగా సమన్వయం చేసుకోండి. యాక్సెస్ నియంత్రణ, నిఘా పర్యవేక్షణ అనేది ఉండాలి. అలాగే ప్రాంగణంలో సిబ్బంది, వాహనాలు మరియు సామాగ్రి యాక్సెస్ నియంత్రణను పర్యవేక్షించే విధంగా ఉండాలి. అలాగే సందర్శకులు లాక్, అలాగే గేట్ పాసులు, వాహన ప్రవేశం, నిష్కారం మొదలైనవి రిజిస్టర్లను సరైన నిర్వహణ నిర్ధారించుకోవాలి. అలాగే CCTV మరియు ఇతర ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు పర్యవేక్షించే విధంగా ఉండాలి. సంఘటన మరియు అత్యవసర ప్రతిస్పందన అనేది మీకు తెలియాలి అన్నమాట. దొంగతనం, అతిక్రమణం, అగ్ని ప్రమాదం లేదా వైద్య అత్యవసర పరిస్థితులు వంటి సంఘటనలను ప్రతిస్పందించండి మరియు నిర్వహించండి అని చెప్పడం జరుగుతుంది. సైట్ నిర్వహణ మరియు కార్యకలాపాల బృందానికి క్లిష్టమైన సమస్యలను నివేదించడము మరియు తెలియజేయడం అనేది ఉండాలి. అత్యవసర ప్రోటోకాల్లు, తరలింపు కసరత్తులు మరియు సంక్షోభ నిర్వహణలో గార్డులను మార్గనిర్దేశం చేసే విధంగా ఉండాలి. డాక్యుమెంటేషన్ మరియు రిపోర్టింగ్ చేయాలి. అలాగే రోజువారీ షిఫ్ట్ నివేదికలు, హాజరు రికార్డింగ్లు మరియు సంఘటన రిజిస్ట్రేషన్లు నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. సో సైట్ ఇన్ఛార్జ్ మరియు G4S ప్రాంతీయ కార్యాలయానికి సకాలంలో నివేదికలను సమర్పించే విధంగా ఉండాలి. ఆడిట్లను, తనిఖీలు మరియు చట్టబద్ధమైన సమ్మతిని డాక్యుమెంటేషన్లో సహాయం చేయడము, క్లయింట్ సమన్వయం, అలాగే క్లయింట్ మరియు భద్రతా బృందం మధ్య మొదట సంప్రదింపు కేంద్రంగా వ్యవహరించే విధంగా ఉండాలి. అలాగే క్లయింట్ ఫిర్యాదులు మరియు
లేదా ఆందోళనను పరిష్కరించండి మరియు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అన్ని క్లయింట్ పరస్పర చర్యల్లో వృత్తి నైపుణ్యం మరియు మర్యాదపూర్వక ప్రవర్తన కొనసాగించే విధంగా ఉండాలి. శిక్షణ మరియు అభివృద్ధి అనేది ఉండాలి. కొత్త గార్డులకు క్రమం తప్పకుండా బ్రీఫింగ్లు మరియు ఉద్యోగ శిక్షణ నిర్వహించే విధంగా ఉండాలి. క్రమశిక్షణ, వస్త్రధారణ మరియు ప్రవర్తన నియమావళి పై కంపెనీ విధానాలను అమలు చేసే విధంగా ఉండాలి. పనితీరు తక్కువగా ఉన్న గార్డులను గుర్తించి పునశ్చరణ శిక్షణ లేదా క్రమశిక్షణ చర్యలు సిఫార్సు చేసే విధంగా ఉండాలి. అర్హత ప్రమాణాలు వచ్చేసరికి విద్యా అర్హత కనీసం 12వ తరగతి ఉంటే చాలు అనమాట. గ్రాడ్యుయేషన్ కూడా ప్రాధాన్యత అనమాట. వయసు 25 నుండి 50 సంవత్సరాలు ఉండాలి. ఎత్తు కనీసం 5.7 ఉండాలి అనమాట. సో 170 సెంటీమీటర్స్ అనమాట. సైట్ క్లయింట్ అవసరాన్ని బట్టి మారవచ్చు. సో అనుభవం వచ్చేసరికి భద్రతా పరిశ్రమలు కనీసం 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. పర్యవేక్షణ నాయకత్వం పాత్రలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అనమాట. మాజీ సైనికులు, మాజీ పోలీసులు లేదా మాజీ పార్లమెంటరీ అభ్యర్థులు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. నైపుణ్యాలు మరియు గుణాలు వచ్చేసరికి బలమైన నాయకత్వం మరియు ప్రజల నిర్వహణ నైపుణ్యాలు, అలాగే ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషల్లో మరియు మంచి మౌఖిక మరియు రాతపూర్వక సంభాషణ అనేది చాలా అవసరం. భద్రతా కార్యకలాపాలు, అత్యవసర నిర్వహణ మరియు నిఘు పద్ధతుల గురించి మంచి జ్ఞానం అనేది అవసరం. కంప్యూటర్ అక్షరాస్యత, ఈమెయిల్ రిపోర్టింగ్ సిస్టమ్స్ ఒక ప్లస్ అనమాట. అలాగే అధిక సమగ్రత, క్రమశిక్షణ మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే పరిస్థితులు వచ్చేసరికి పని పరిస్థితులు, క్లయింట్ సైట్ ఆధారంగా రొటేషనల్ షిఫ్ట్లు అనేవి ఉంటాయి, పగలు రాత్రి. అలాగే విస్తరణ వాణిజ్య పారిశ్రామిక నివాసాలు లేదా సంస్థాగత ప్రాంగణాల్లో ఉండవచ్చు అనమాట. యూనిఫామ్ డ్యూటీ గేర్ మరియు మొబైల్ ఫోన్ వర్తిస్తే అందించబడుతుంది. అలాగే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ మరియు సెలవు ప్రయోజనాలు అనేవి అందిస్తాయి. జీతం ప్రయోజనాలు సరిగి మార్కెట్ ప్రమాణాల ప్రకారం మరియు వర్తించే రాష్ట్ర సూపర్వైజర్ గేట్కు కనీస వేతనాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో సైట్ నిర్దిష్ట అలవెన్స్లు, నైట్ షిఫ్ట్ అలవెన్స్లు, అలాగే మరియు వర్తించే విధంగా పోషక బోనస్లు అనేవి లభిస్తాయి. పనితీరు మరియు శిక్షణ ఆధారంగా సైట్ ఇన్ఛార్జ్, అసైన్మెంట్ మేనేజర్ వంటి పాత్రలకు పదోన్నతి అవకాశం అనేది లభిస్తుంది. G4Sలో వృద్ధి మార్గం అనమాట. లేడీ సెక్యూరిటీ సూపర్వైజర్, సైట్ ఇన్ఛార్జు, అసైన్మెంట్ మేనేజరు, అలాగే ఆఫీసర్స్, ఆపరేషన్స్ ఆఫీసర్స్, బ్రాంచ్ మేనేజరు ఉద్యోగ బాధ్యత, ఆదర్శ అభ్యర్థి అనమాట. సో ఇదంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.